మీ ఇంటి పక్కన ఎవరో ఉంటాడు, వాడు చెడిపోయి తిరుగుతుంటాడు, పాడైపోయి తిరుగుతుంటాడు, అన్ని రకాల వ్యసనాలకు లోనవుతాడు, పోలీస్ కేసులు ఉంటాయి. అలాంటి వాడితో తిరిగినా, అలాంటి వాడితో ఫోన్ మాట్లాడినా, వాడికి ఫోన్ కాల్ వెళ్ళినా, వాడి నుంచి నీకు ఫోన్ కాల్ వచ్చినా, రేపు పొద్దున ఎప్పుడైనా పోలీసులకు దొరికినప్పుడు నిన్ను అనుమానించే అవకాశం ఉంటదా ఉండదా? నిన్ను కూడా స్టేషన్ కి పిలిచే అవకాశం ఉంటదా ఉండదా? ఎరా నీకు కూడా ఈ క్రైమ్ లో వాటా ఉందా లేదా అని అడుగుతారా అడగరా? అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తదట, చెరిపేస్తది. దుష్టులతో సాంగత్యం మంచిది కాదు, వాళ్ళతో తిరగడం మంచిది కాదు. వాళ్ళతో ఉంటే వాళ్ళు చేసే ప్రతి పాపంలో నీకు కూడా వాటా ఉందని ప్రజలు అనుకుంటారు, పోలీసులు అనుకుంటారు. అవసరమైతే నిన్ను కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. నీ మీద కూడా ఆ మచ్చ పడొచ్చు, ఆ మచ్చ నీ మీద కూడా పడింది అంటే నువ్వు కూడా నష్టపోయే అవకాశం ఉంటది. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే. తుప్పు పట్టిపోయిన మేకు పక్కన మంచి మేకు ఉందనుకోండి, మంచి మేకు తుప్పు పట్టిపోయిన మేకుని మంచిగా మార్చేయగలదని నమ్ముతున్నారా? తుప్పు పట్టిపోయిన మేకే మంచి మేకును తుప్పు పట్టించగలదని నమ్ముతున్నారా? ఏది నమ్ముతున్నారు మీరు? లేదండి, తుప్పు పట్టిపోయిన మేకుల మధ్యలో మంచి మేక వేస్తే ఈ మంచి మేకెళ్ళి తుప్పట్టిపోయిన మేకులన్నింటినీ కూడా మంచిగా మార్చేస్తుంది అని మీరు అన్నారనుకోండి, మీకంటే మహాజ్ఞానులు ప్రపంచంలో మరొకరు ఉన్నట్టు కాదు. తుప్పు పట్టిపోయిన మేకు పక్కన మంచి మేకు పెడితే ఆ తుప్పు ఈ మంచి మేకు కూడా ఏమవుతుంది, అంటుకుంటుంది. ఈ మంచి మేకు కూడా క్రమేపీ ఏమైపోతుంది, తుప్పు పట్టిపోతుంది. సో కాబట్టి చెడ్డవారి సాంగత్యం మంచి గతిని ప్రసాదించదు. చెడు స్నేహాలు మంచి భవిష్యత్తును మీకు ఇవ్వవు. అందుకే యవనస్తులు కూడా గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ గానీ, మీ సర్కిల్లో గానీ చెడిపోయిన ఆడోళ్ళు ఉన్నా, చెడిపోయిన మగాళ్ళు ఉన్నా, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో సహవాసం మంచిది కాదు.